వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. సుదర్శన్ రెడ్డి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ నెల 9వ తేదీన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన స్వగ్రామానికి వెళ్లనున్నారు. నల్లబెల్లిలో పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించనున్నారు. అదే రోజు నిర్వహించే సంస్మరణ సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. ఆపై ఈ నెల 10వ తేదీన హనుమకొండలో జరిగే సంస్కరణ సభకు హరీష్ రావు హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఈ సంస్కరణ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లపై తెలంగాణ భవన్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు అయిన పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్కరణ సభలు పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ సహచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు అందరూ ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పెద్ది మరణం పార్టీకి తీరని లోటని, అలాగే ఆయన ఆకస్మిక మరణం పార్టీలో తీవ్ర విషాదాన్ని కలిగించిందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా, విశ్వాసపాత్రుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి కొనసాగారని, నర్సంపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే బలమైన ముద్ర వేస్తున్న నాయకుడిగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఇదే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ నెల 9వ తేదీన నల్లబెల్లికి రానున్న క్రమంలో ఏర్పాట్లపై కేటీఆర్తో చర్చించారు. ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి పైన తనకున్న ప్రేమను వ్యక్తం చేసిన కేసీఆర్ ఆ కుటుంబానికి తండ్రిలా అండగా ఉంటానని ప్రకటన చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్నకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కూడా ప్రకటన చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్న అప్పులు తీరుస్తామని, పిల్లల చదువుల బాధ్యతలు తామే చూసుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలో మళ్లీ త్వరలో కేసీఆర్ స్వయంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడం కోసం వరంగల్ జిల్లాకు రావటం పార్టీలో పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్న గౌరవాన్ని స్పష్టం చేస్తోంది.